ఈవీఎంలను చాలా సులువుగా హ్యాక్ చేయొచ్చండి. నిజంగా ఈవీఎంలను చాలా సులువుగా హ్యాక్ చేయొచ్చంట. నిజంగా నా అభిప్రాయం చెప్తానండి. ఎలా అంటే ఎన్నికలైన కాడి నుంచి, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలైన కాడి నుంచి చాలామంది చాలా వీడియోలు అయితే చేశారు. కానీ నేను మాత్రం ఒకే మాట మీద స్టాండ్ అయి ఉన్నా. ఏంటంటే ఈవీఎంలు హ్యాక్ చేయడం ద్వారా జరిగిన రిజల్ట్ కాదు ఇది, ప్రజలే ఓట్లేశారు అని బలంగా ఫస్ట్ నుంచి నమ్ముతున్నానండి. కానీ నా నమ్మకం కూడా రాను 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 సడలుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద మేధావులు, అంటే దిశ నిర్దేశం చేయగలిగిన మేధావులు సైతం ఈవీఎంలు హ్యాక్ అవుతాయని చెప్తా ఉంటే ఆలోచింపు చేసేలా ఉంది నా మనసు నిజంగా. కానీ నిజంగా ఈవీఎంలు హ్యాక్ అవుతాయంటారా? ఎందుకంటే నాకైతే కనుక ఈవీఎంలు హ్యాకింగ్ లేదు, ఏమీ లేదండి, జనాలు ఓట్లేశారు అంతే, దాని ద్వారా వాళ్ళు నెగ్గారే, వీళ్ళు ఏడిపోయారు అనే చెప్పాను నేను ఫస్ట్ నుంచి కూడా. ఈవీఎంలు హ్యాక్ చేస్తారు అని అంటే నేను ఫస్ట్ నుంచి దానికి విరుద్ధంగానే ఉన్నాను. ఎందుకంటే అది జరగదు, అది జరిగే పని కాదు అనేది. కానీ రాను రాను కొన్ని పరిణామాలు, కొన్ని సంఘటనలు చూస్తే నిజమేనంటావా అని అన్నట్టుగా ఉంటున్నాయి. కాబట్టి తాజాగా ఈ వాదన అయితే కనుక అమెరికాలో ఒక వాదన అయితే జరిగింది. ఏంటంటే అది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వ్యవస్థను సులువుగా హ్యాక్ చేయొచ్చని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్, విన్నారు కదండి, అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్ ట్రంప్ ఏర్పాటు చేసిన మీటింగ్లో చెప్పడం జరిగింది. ఏమని? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ యంత్రాలను సులువుగా హ్యాక్ చేయొచ్చంట. మరి కష్టం కూడా కాదంట. ఈ మాట చెప్తుంది సాదాసీదా మనిషి కాదు, ఎవరో మీరు నేను కూడా కాదు, ఎవరైతే అమెరికాలో నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఉన్నారో తులసి గబ్బర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు బాగా ఎక్కువగా ట్రెండ్ అవుతున్న ఈ వ్యాఖ్యలు ఏది? ఈవీఎం హ్యాకింగ్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు. కాబట్టి అంటే దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికల్లో కూడా పేపర్ బ్యాలెట్లలోకి మారాలని ఒక పిలుపునివ్వడం అయితే జరిగింది. అంతేకాదు ఈ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన క్యాబినెట్ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతా లోపాలకు సంబంధించి పలు ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆ ఆధారాలు కూడా నేను చెప్పగలను. ఎక్కడ దాకెందుకు, 2020 ఎన్నికల సమయంలో మాజీ సైబర్ సెక్యూరిటీ చీఫ్ క్రిస్ క్రెప్స్ చర్యలపై దర్యాప్తు చేయాలని జస్టిస్ డిపార్ట్మెంట్ని డిఓజీని ఆదేశిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇది వాస్తవం. తర్వాత ఇంకో మాట ఏంటంటే ఎలక్ట్రానిక్స్ ఓటింగ్ మిషన్ వ్యవస్థ చాలా కాలంగా హ్యాకర్లకు అందుబాటులో ఉంది. తద్వారా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎన్నో ఉదాహరణలు మన ముందున్నాయి. కాబట్టి అలాంటి ఉదాహరణలు అయితే కనుక ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా హ్యాకర్లకు అందుబాటులోనే ఉన్నాయి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అనేది కనుక అమెరికా కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్తున్నాయి. కాబట్టి ఏదైతే ఎక్కడైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా అయితే ఎన్నికలు జరుగుతున్నాయో వాటన్నింటిని కూడా పేపర్ బ్యాలెట్లోకి మార్చి ఎన్నికలనే నిర్వహించాలని ట్రంప్ అధ్యక్షతను కూడిన ఆ మీటింగ్లో ఈ గబ్బర్ చెప్పడం జరిగింది. తర్వాత ఈ ఏదైతే మా వద్ద పలు ఆధారాలు ఉన్నాయి, ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేపర్ బ్యాలెట్లను తీసుకురావాలని ట్రంప్ ఆదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, అప్పుడే ఓటర్లు నమ్ముతారని, ఓటర్లకు ఎన్నికల వ్యవస్థ మీద ఒక నమ్మకం ఉంటుందని కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రముఖ జర్నలిస్ట్ స్మితా ప్రకాష్ తెలిపారు. కాబట్టి గబ్బర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. యునైటెడ్ స్టేట్స్లో ఎన్నికల భద్రతపై ఈ వ్యాఖ్యలు భారీ చర్చకు దారితీశాయి. ఇది ఇలా ఉండగా ఎలక్ట్రానిక్స్ ఓటింగ్ యంత్రాల గురించి ఇటీవల టెస్లా కంపెనీ స్పేస్ ఎక్స్ సిఇఓ ఎలన్ మస్క్ ఉన్నారు, ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాల ప్రతిదీ కూడాను ఈజీగా హ్యాక్ చేయొచ్చు, హ్యాక్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, చాలా సులువుగా హ్యాక్ చేయొచ్చు. కాబట్టి వీటిని నమ్మొద్దు, వీటిని నమ్మకూడదు, వీటి వల్ల వచ్చిన రిజల్ట్ని వాస్తవాలుగా పరిగణించొద్దు అనేది మాట్లాడటం జరిగింది. కాబట్టి ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ప్రముఖులు, ప్రపంచంలోనే ప్రముఖులైనటువంటి వాళ్ళు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ యంత్రాల గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని? ఇవి ఈజీగా హ్యాక్ చేయొచ్చు, హ్యాక్ చేస్తే వచ్చిన రిజల్ట్స్ అని. మరి ఏపీలో జరిగింది ఈవీఎంలు హ్యాక్ చేసిన రిజల్ట్సా లేకపోతే వాస్తవంగా ప్రజలేసిన రిజల్ట్సా? అర్థమైందా మీకు? కాబట్టి ఈవీఎంలు హ్యాక్ చేయడం ద్వారా ఏదైతే ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా లేదా ప్రజలు వేశారా ఓటు అనేది అభిప్రాయం మిమ్మల్ని నేను అడుగుతున్నాను. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ దగ్గర లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు చేరాలంటే మీ బాధ్యతగా లైక్ చేయండి. ఖచ్చితంగా కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.